ద్రౌపది ప్రేమగా సుభద్రను కౌగిలించుకుంది. ఆహా చెల్లి, ఎంత అద్భుతం! ఇటువంటిదే ఉండాలా నాకు, ఇటువంటి స్నేహితురాలు, ఇటువంటి చెల్లెలు, ఇటువంటి దాసి నాకు కావాలని ఎన్నో రోజులుగా నేను కోరుకుంటున్నా. చేంజ్ అయిపోయింది సడన్గా. చూడండి, శాంతితో మాట్లాడితే ఏమైనా చేయొచ్చు, అదే విరుద్ధంగా మాట్లాడితే మరణం వరకు పోట్లాడచ్చు. కౌగిలించుకొని నీ భర్త శత్రువులు లేనివాడు అవుతాడని ఆశీర్వదించింది. చూడండి, భర్త అంటే తన భర్తనే కదా, ఆశీర్వాదం. ఆవిడ వాక్కు అటువంటిది, ద్రౌపది వాక్కు. నీ భర్త శత్రువులు లేనివాడిగా అవుతాడు అని ఆశీర్వదించింది. తథాస్తు దేవతలు తథాస్తు పలికారు. భర్త అంటే అర్జునుడే కదా, తన భర్తనే. ఆవిడ అట్లా చెప్పలేదు, నా భర్త అయినవాడు నీ భర్తకు శత్రువులే అని అనలేదే. మన మనుషులైతే అనేవాళ్ళేమో. అందుకు సుభద్ర ఎంతో సంతోషించింది. అదే కావాలి కదా, మీ ఆశీర్వాదం ఫలించాలి. తథాస్తు దేవతలు పలికారు. తర్వాత పాండవులు, కుంతీదేవి ఎంతో ఆనందించారు. పాండవులంతా కుంతీదేవి అని అందరూ ఒక చోట కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఏమేమి జరిగింది, అర్జునుడు చెప్పుకొచ్చాడు తన కబుర్లంతా, ఎట్లా జరిగింది, కృష్ణుడితో ఏ విధంగా మాట్లాడుకున్నాను, అది ఈవిడని ఎత్తకరావటం ఏదైంది, కొనాకు వాళ్ళంతా వచ్చి నన్ను పిలుచుకుపోయారు, రాత్రి ఎత్తుకొచ్చింటే కష్టం, పగలిపూట ఎత్తుకొచ్చావు, మంచి పని చేశావు. అటు ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడని విని బలరాముడు మొదలైనటువంటి యాదవ వీరులతో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వాళ్ళు చేరారు, సుఖంగా చేరారని తెలుసుకున్నాడు. సుఖంగా చేరి అక్కడ ఏది గొడవలు కాలేదని అది కూడా తెలుసుకున్నాడు. గొడవలు అవుతాయి అనుకున్నాడు కాస్త, ఎందుకంటే ద్రౌపదితో ఏదైనా కావచ్చేమో అనుకున్నాడు అంతే. పాండవులతో ఏమి కాకపోవచ్చు. అదిగాక ఇంకోటి బ్రహ్మచారిగా వస్తానని చెప్పిండ, దాని గురించి ఏదైనా లేవనెత్తుతారేమో. ఆ కేసు లేవనెత్తలే, ఎప్పటికైనా ఉందిలేండి ఆ కేసు, మనమే లేవనెత్తుకుందాం, అది ఇప్పుడు వద్దులేండి. అది అనుకున్నాడు కృష్ణుడు, చాలా బుద్ధివంతుడు. అందుకని తన చెల్లెలు హాయిగా చేరింది అని దూతల ద్వారా తెలుస్తుంది. అందరూ సుఖంగా ఉన్నారు, చాలా కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో ఆటలాడుకుంటున్నారు, హాయిగా ఉన్నారు అని తెలిసిన తర్వాత కృష్ణుడు బయలుదేరాడు. అంతవరకు బయలుదేరలే. ఈయన కపట నాటక సూత్రధారి కదా, బయలుదేరితే ఏదైనా గిద్దం తగులుతుందేమో భయం, అందుకని బయలుదేరి. ఎందుకంటే వీళ్ళతో భీముడితో కష్టం. ఏంట్రా పెళ్లి చేసుకొని వచ్చావనే వాళ్ళు ఏమైనా అంటే ఏం ప్రాబ్లం అయిపోతుందో అని, అందుకని కాస్త ఊరికే ఉన్నాడు. అక్కడికి యాదవ వీరులు సేనాపతి అయినటువంటి అక్రూరుడు కూడా వచ్చాడు. యాదవ వీరుల సేనాధిపతి అక్రూరుడు, బృహస్పతి శిష్యుడైనటువంటి ఉద్ధవుడు కూడా వచ్చాడు. అనాదృష్టి అనే వీరుడు కూడా వచ్చాడు. ఇంకా సత్యకుడు, సాత్యకి, సత్వతీయుడు, కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశటుడు అందరూ మూట కట్టుకొని అందరూ వచ్చాడు. శంకువు, చారుదేష్ణువు, జిల్లి, విప్రతువు, సారణుడు, విద్వాంసుడు, గదుడు, ఇతర యాదవులు ఎన్నో కానుకలు తీసుకొని కాండవ ప్రస్థానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి కానుకలతో మహావీరులంతా బయలుదేరి కాండవ ప్రస్థానికి వచ్చారు. కృష్ణుడు వస్తున్నాడని విని ధర్మరాజు ఆయనకు స్వాగతం పలికి తీసుకొని రావటానికై నకుల సహదేవులను కూడా పంపించాడు. నకుల సహదేవులు యాదవ వీరులందరినీ ఎంతో ప్రేమతో ఆదరించాడు, అందరికీ స్వాగతం పలికాడు. యాదవ వీరులందరూ కూడా సంతోషంగా కాండవ ప్రస్థంలోకి ప్రవేశించారు. అద్భుతమైనటువంటి ఆ దృశ్యం. ఆ సమయంలో కాండవ ప్రస్థంలోని మార్గాలన్నీ శుభ్రం చేయించబడ్డాయి. దారి అంతా పూలు చల్లబడ్డాయి. తోరణాలు, పూమాలలు అన్ని చోట్ల కట్టారు.
చందనాది సుగంధ ద్రవ్యాలతో పరిమళాలు వ్యాపించాయి. అక్కడంతా నగరమంతా ఆనందిస్తున్న జనంతో నిండిపోయింది. వ్యాపారులందరూ నగర శోభాలను పెంచారు. వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్ల దగ్గర కృష్ణుడు బలరాముడితోనూ వృష్టి అందక భోజ యాదవ వీరులతో కలిసి ముందుకు నడిచారు. అప్పుడు పురవాసులు బ్రాహ్మణులు శ్రీకృష్ణ బలరాములను గౌరవించారు. శ్రీకృష్ణుడు నెమ్మదిగా ధర్మరాజు భవనానికి చేరి లోపలికి వెళ్ళాడు. అద్భుతమైనటువంటి స్వాగతం చెప్పాలా, ఇంకా కాండవ ప్రస్థంలో చెప్పాలా. ఆ రాజ్యంలో ధర్మరాజు రాజు కదా, అద్భుతమైనటువంటి స్వాగతం, చెప్పలేని వివరణ లేనటువంటి స్వాగతం. నేరుగా వెళ్ళి ధర్మరాజు రూమ్కి వెళ్ళాడు, భవనానికి. ధర్మరాజు ప్రేమగా ఆదరించాడు, పూజించాడు. కృష్ణుడి శిరస్సును ముద్దాడి కౌగలించుకున్నాడు, పూజించాడు, కౌగలించుకున్నాడు. కృష్ణుడు కూడా ధర్మరాజును గౌరవించాడు, భీముణ్ణి కూడా గౌరవించాడు కృష్ణుడు. తర్వాత ధర్మరాజు యదువీరులందరినీ తగిన విధంగా గౌరవించాడు, స్వాగతం పలికాడు. వీళ్ళందరూ స్వాగతం పలికారు. గురువత్ పూజయామాస కాంశ్చిత్ వయస్యవత్ కాంసి దభ్యవదత్ ప్రేమ్ణా కైశ్చి దప్యభివాదితః. కొందరిని గురువును పూజించినట్లుగా పూజించాడు, కొందరిని స్నేహితుడిలాగా కౌగలించుకున్నాడు, కొందరిని ప్రేమతో పలకరించాడు. కొందరు ధర్మరాజుకు పురస్కారం చేశారు. ఇలా రాజుకు నమస్కారం, పురస్కారం అంతా చేశారు. ఇలా ధర్మరాజు వయోభేదాలను బట్టి అందరినీ ఆదరించాడు, గౌరవించాడు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకందరికీ చేయాలి కదా ధర్మరాజు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దాంట్లో చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. మధ్య వయస్కులతో కౌగిలించుకున్నాడు, పెద్దవాళ్ళను పూజించాడు, చిన్నవాళ్ళకి సత్కరించి మర్యాదలు చేస్తున్నాడు. ఇలా అతిథులను గౌరవించాలి, అందరినీ ఆదరించి సంతోషపెట్టాలని ధర్మరాజు నడవడిక ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ స్తుతి అట్లే చెప్తుంది. సుభద్ర అర్జునుల పెళ్లి జరిగినప్పుడు శ్రీకృష్ణుడు కట్న కానుకలు ఇవ్వలేదు. ఆ సమయంలో ఏమి ఇవ్వలేదు కదా, వాటన్నిటినీ ఇప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ రోజు ఇవ్వనటువంటి కట్న కానుకలంతా మూట కట్టుకొని వచ్చారు. 4 గుర్రాలు కట్టినటువంటి ఉన్న 1000 రథాలను సారథులతో సహా ఇచ్చాడు. అందుకే ఇవన్నీ చేరి అక్షోణి అయ్యేది. ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా గుర్రాలు ఇచ్చాడు, రథాలు ఇచ్చాడు, సారథులను ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, 1000 కొద్దీ, లక్షల కొద్దీ. అంటే అందుకేమో అన్ని అక్షోణులు అవుతాయి నిజంగా. మధుర దేశానికి సంబంధించినటువంటి 10,000 గోవులను కూడా ఇచ్చాడు. చంద్రకాంతితో మెరిసిపోయేటువంటి 1000 గుర్రాలను కూడా ఇచ్చాడు. గాలితో సమాన వేగంతో పరిగెత్తేవి, అదుపులో ఉండేవి అయినటువంటి 100 కంచరగాడిదలను కూడా ఇచ్చాడు. స్నాన పాన సమయాల్లో ఉపయోగపడే సేవక నారీజనాన్ని, మంచి లక్షణాలు గల దాసీజనాన్ని కూడా ఇచ్చాడు. మంచి వాళ్ళంతా. బరువును మోసే 1,00,000 బాహ్లిక దేశపు గుర్రాలను కూడా ఇచ్చాడు. అంటే కేవలం బరువు మాత్రం మోసేటువంటివి. సువర్ణ ముద్రికలను కూడా ఇచ్చాడు. ఇంకా కృష్ణుడు ఇచ్చేవాళ్ళంటే ఇంక చెప్పండి. 10 మంది మనుష్యులు బరువు ఉన్నటువంటి శుద్ధమైన బంగారాన్ని కూడా ఇచ్చాడు. ఏమో ఆ కాలంలో రాజులు బంగారంటే చచ్చిపడేవాళ్ళు, ఇప్పుడు కూడా అంతేలేండి. కానీ అప్పుడు ఏమిటో బంగారంటే పెద్ద విలువ కలిగినటువంటి ఆస్తి. తర్వాత బలరాముడు పెళ్లి కానుకగా 1000 మదపు టేనుగులను మావటి వారితో సహా ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారట. 1000 ఏనుగులు, మదపటి ఏనుగులు. ఇవన్నీ మేపటానికి ఎంత అవుతుందో ఏమిటో తెలీదు.
వెనక కాలంలో రాజులంతా ఎవరైనా ఒక వర్తకుడు ఆ బీ సు హా హీ అంటే వాడినంతా మర్యాద చేసి 2 ఏనుగులు ఇచ్చేవాళ్ళట. ఆ 2 ఏనుగులు తీసుకుపోయి వాడు సాకాలంటే దరిద్రుడైపోయేవాడట. కొనకు ఏమీ చేసేవాళ్ళు కాదట. వెనక రాజుల్లో 2 ఏనుగులు ఇచ్చేవాళ్ళట. ఏనుగులు ఇస్తే ఏదో అప్పుడు గౌరవంగా ఉండేది. ఇంటికి తీసుకువెళితే వాడి కథ చెప్పటానికి వీల్లేదు. ఉండిన ఆస్తి అంతా ఖర్చు పెట్టేవాడు దానికి మేపటానికి. గోవిందైపోయేవాడు. మన చేత అవుతుందా ఏనుగులు మేపటానికి? అవి యుద్ధంలో గెలిపిస్తాయి. అటువంటి ఏనుగులు ఇచ్చాడు. గెలిపిస్తాయి లేక మరణిస్తాయి, లేకపోతే మరణిస్తాయి. అంతేకాని అవి యుద్ధంలో వెనక్కు తిరగవు. అటువంటి ఏనుగులు ఇచ్చాడట. బాగుంది. నదులన్నీ సాగరంలో కలిసినట్లుగా బలరాముడు తెచ్చి ఇచ్చినటువంటి ధనరాశుల ప్రవాహాలు పాండవులనే మహాసాగరంలో కలిసేశాయి. అటువంటిదంతా తీసుకొచ్చారు ఇక్కడ. అసలు పెట్టుకోవటానికి రూములే చాలు, భవనాలు చాలవట. ఈ ప్రజెంటేషన్స్ అంతా పెట్టుకోవటం ఇంకా 4 రూములు కట్టించండిరా అన్నాడట. అట్లా అంత విరివిగా ధనాన్ని ఇచ్చాడు. ఒక భవనమే కట్టారు. శ్రీకృష్ణుడు బలరాముడు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానాలు. ఇక బలరాముడు ఇచ్చినటువంటి వస్త్ర కంబళాలు ఇవి వేరే. ఆ సముద్రంలో నురుగు ముద్దల్లాగా తోచాయి వస్త్ర కంబళాలట. అన్ని చిత్రమైనటువంటి రత్న కంబళాలు, వస్త్ర కంబళాలు, రత్న కంబళాలు. ఎక్కడ చూసినా మైళ్ళు దూరంగా పరిచేటువంటివి. అసలు దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? మడత పెట్టి అట్లా. అటువంటి కంబళాలు తీసుకొచ్చాడు మహానుభావుడు. ఇక వస్తూనే ఉన్నాయట. అది చెప్పడం ఎట్లా అంటే 4 రోజులు అన్లోడ్ చేశారట. 4 రోజులు వస్తూనే ఉన్నాయట. కుప్పలాగా వేశారట. దాన్ని ఎవరు చూసుకుంటారు? దాన్ని సరిచేసేవాళ్ళు ఎవరు? ఎన్ని రోజులు పడతాయి? ఎన్ని వేల మంది సేవకులైతే భవనం కావద్దు, ఫస్ట్ భవనం కట్టించాలా? అంతవరకు ఒక రాశిలాగా ఉండిపోయిందట. ఒక పెద్ద కొండలాగా ఉండిపోయిందట. ఎక్కడేముందో తెలియదు. ఏనుగులు మొసళ్లలాగాను, జెండాలు నాచు సమూహలాగాను అయి పాండవులనే మహాసముద్రంలో కనిపించాయి. కనిపించాయి. అవన్నీ చూస్తూ ఉంటే, అంత సామాగ్రి చుట్టూ చూస్తుంటే ఈ పాండవులు 5 మంది చిన్న పిట్టర్లాగా కూర్చున్నారట. అక్కడక్కడ కనపడలేదట ఎక్కడ కూర్చున్నారని చెప్పేసి. బలరాము కృష్ణుడు కూడా వాళ్ళే చిన్న పిట్టర్లాగా కనపడ్డారట. ఏంటి ఈ బహుమానాలంతా? వాళ్ళకు తోచలేదట. ఎతకాల్సి వచ్చిందట. ధర్మరాజు ఎక్కడ కూర్చున్నాడు అని చెప్పేసి. అన్ని సామాన్లట అక్కడ. అది చాలా పెద్ద భవనం. ఆ భవనం లెక్క పెట్టుకోవటానికి ఇప్పుడెవరూ కట్టలేరులేండి అటువంటి భవనం. అది రాతి భవనం. చాలా పెద్ద భవనం. మైళ్ళు కిలోమీటర్లాగా ఉంటుంది ఆ భవనం. అది ఆ భవనంలో రాసుల్లో మధ్యలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారట. వీళ్ళకి ఎవరున్నారు ఎవరు తెలియదు. దాసదాసీయులు వాళ్ళని కనిపెట్టాల్సి వచ్చిందట. నకులుడు ఎక్కడున్నాడు, సహదేవుడు ఎక్కడున్నాడు చూడండి, ఎతకండి అని అనౌన్స్మెంట్ చేశారట. అంటే అన్ని బహుమానాలు ఎప్పుడు ఎక్కడ ఏ పురాణంలో రాయినటువంటి బహుమానాలు ఇంకెక్కడా ఇట్లా కలగలేదు. కాండప్రస్థానికి వచ్చినటువంటి, ఇంద్రప్రస్థానికి వచ్చినటువంటి అటువంటి బహుమానాలు ఎక్కడా లేవు. ఇక్కడ మాత్రమే వివరించింది, ఇంకెక్కడా వివరించలేదు. ఏ పురాణంలో కనపడలేదు నాకు ఇటువంటి బహుమానాలు. అటువంటి బహుమానాలు ఒక్క బహుమానం ఉంటే మన ఇండియా అంతా ఆనందపడిపోయేది. ఏమైపోయిందో అదంతా తెలీదు. పోని అంత పెద్ద బహుమానాలు. ధర్మరాజు వీళ్ళు పిట్టర్లాగా ఎక్కడో కూర్చున్నారు అంటే ఇంకేం బహుమానాలు? వాళ్ళు ఎప్పుడు దాన్ని చూసుకుంటారు? ఏ బహుమానం అని చూసుకుంటారు? ఎక్కడ పెడతారు? ఆ కంబళి తీసుకొచ్చాడే, రత్న కంబళిలు తీసుకొచ్చారే ఎవరు? బలరాముడు. చాలా అపురూపమైనటువంటి కంబళ్ళు, అవంతా రత్న కంబళ్ళు. అసలు పరచటానికి బిల్డింగ్ ఉంటే కదా వీళ్ళ దగ్గర, అంతగా ఉన్నాయి. తల తిరిగిపోయింది అందరికి కూడా.
వీటి కలయికతో పాండవ సాగరం మరింత నిండుగా శోభించింది. పాండవ సాగరం అట ఇది. ఇప్పుడు దీనికి పాండవ సాగరం అని పేరు పెట్టారు. చూడండి, పాండవ సాగరం, కొత్త పేరు పాండవ సాగరం. ఇది సాగరమే. లోపలికి ఎవరన్నా వెళితే బయటికి రావటానికి తెలియదు, వీలు పడదు. శత్రువులు శోకించటానికి కారణమైంది కూడా. ఈ శత్రువులందరికీ తెలిసిందట ఈ పాండవ నిధి సాగరం, బహుమాన సాగరం, కృష్ణుడిచ్చినటువంటి బహుమాన సాగరం శత్రువులందరూ కూడా తెలిసిపోయింది. అప్పుడప్పుడే వెళ్ళిపోతుంది కదా న్యూస్. స్పైస్ ఉంటారు కదా, అక్కడక్కడక్కడక్కడ ఉంటారు కదా, వెళ్ళిపోయింది న్యూస్. ఇంకా దింపుతున్నారు, వారం రోజుల నుంచి దింపుతున్నారు. ఏది బహుమతులు దింపుతుంటే వాళ్ళు కడుపులో మంట పట్టి ఎట్లా పట్టదు లోపల ఉండని అగ్నిని అంత దుఃఖపడ్డారట. పాండవుల మీద ఉండే ఇంకెవరు చెప్పండి చూస్తాం. ఈ ఎవరు మీకు అర్థమవుతుంది ఎవరు అని. శత్రువులు ఎవరు ఉండొచ్చు చూస్తాం, చెప్పుకోండి మరి చూస్తాం, మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళంతా కూడా కుంపటి పెట్టుకున్నారట. కుంపటి అంటే పొట్ట మీద కుంపటి పెట్టుకొని కాల్చుకున్నారట. అంతగా బాధపడ్డారట. ఒక తిండి లేదు, ఒక తిప్పలు లేదు, ఒక నీళ్లు లేదు, బొర్లాడారట. ఇవంతా విని కృష్ణుడు బలరాముడు తీసుకొచ్చినటువంటి బహుమానాన్ని, కేవలం యుద్ధము కాదు ఏమీ కాదు, ఇవన్నీ విని వాళ్లకు కింద పడి పొర్లాడారట. అంత బహుమానం తీసుకొచ్చారా అని. యుధిష్ఠిరుడు ఆ ధనాన్నంతా స్వీకరించాడు. ఇంకేం చేస్తాడు స్వీకరించక? వద్దంటే మళ్ళీ పోవాలంటే నెలలు అవుతుంది. మళ్ళీ పోవాలంటే దాన్ని మళ్ళీ అన్లోడ్ చేయాలంటే ఈయనకే ఖర్చు అది. అందుకని వద్దులేండి, అన్నీ అక్కడే పారేయండి అన్నాడు. యాదవులను పూజించాడు. పూజించక తప్పుతుందా? ఇంద్రుడి కొంచెం స్థలం ఉందట పూజించడానికి. ఈ బహుమానాలే ఉండిపోయాయి. కొంచెం స్థలం చేసుకొని పూజించాడట. ఇంద్రుడి నగరానికి పుణ్యాత్ములు చేరినట్లుగా యాదవ వీరులు పాండవుల నగరానికి చేరి హాయిగా విహరించారు, సంతోషించారు. పట్టణమంతా శాంతిగా ఉంది. కానీ భవనాలు మాత్రం లోపలికి రావటానికి వీల్లేదు. పట్టణాల్లో బాడికి తీసుకొని ఎక్కడ ఉండలేమో. అంతగా బహుమానాలు ఎక్కడైనా తీసుకొస్తారండి? తీసుకొచ్చారు. గానాలతోనూ వాద్యాలతోనూ ఆనందాన్ని అనుభవించారు. అలా యదువీరులు కురువీరులతో చాలా రోజులు గడిపి తిరిగి ద్వారకకు బయలుదేరారు. చాలా రోజులు ఇక్కడే ఉన్నారంతా. వృష్టి అందక వీరులు కురుశ్రేష్ఠులు ఇచ్చినటువంటి ఉత్తమ కానుకలను తీసుకొని అలా ఉత్తమ కానుకలు ఇచ్చారు. ఒకే రథంలో పట్టింది అవంతా కూడా. ఎక్కువ కాలేదు, అవి ఎక్కువ ఇవ్వలేదు. ఆయన పాపం ఉండింది ఇచ్చాడు. వచ్చినటువంటిది ఇవ్వటానికి వీల్లేదే, అందుకని వేరేదే తన దగ్గర ఉండేదంతా పాపం ఇచ్చాడు. అది ఒక రథంలో పట్టింది, తీసుకువెళ్ళారు. ఉత్తమ కానుకలు, చిన్న కానుకలు ఇచ్చాడు. బలరాముడితో కలిసి ద్వారకకంతా వెళ్ళారు. బలరాముడు కూడా వాళ్ళు లెక్కను పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదని కూడా, ఎందుకంటే తెలుసు వాళ్లకు. అందుకని ఏమన్నా ఇవ్వాలంటే అదే అందులో మరి అన్ప్యాక్ చేయండి అనేవాళ్ళు. వదిలేండి. కృష్ణుడు మాత్రం వారితో వెళ్ళలేదు. కృష్ణుడు మాత్రం, నేను మాత్రం ఇక్కడ కొన్ని రోజులు కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను. ఇవన్నీ సర్దాలా, నేను సర్ది వేరు భవనాలకంతా నేను సాగించాలా. ఇవి చాలా పని ఉంది. కేవలం ఏదో యుద్ధనీతి అది ప్రపంచాన్ని రక్షించడమే కాకుండా నేను సర్దుకోవటం కూడా కొన్ని పనులు ఉన్నాయి నాకు. మనం ఇచ్చినటువంటి బహుమానాలు పాపం హాల్లోనే అన్నీ పారేశారు, గుట్టలుగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ నేను సర్దాలి. కాబట్టి కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను. చెల్లెలతో కూడా నేను మాట్లాడాలి కదా, ఉంటాను అని. మాతో పాటు నువ్వు కూడా సర్దుదులే ఉండు అన్నారట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.